హెయిర్ రిడక్షన్ చేయించుకునే ముందు ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హెయిర్ రిడక్షన్ లేజర్ కంటే ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, నెంబర్ 1, వ్యాక్సింగ్ కానీ, షేవింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ అవాయిడ్ చేయాలి అట్లీస్ట్ 2 weeks బిఫోర్ ద ట్రీట్మెంట్. నెంబర్ 2, కొన్ని సీరమ్స్, క్రీమ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, లైక్ రెటినాల్స్, AHAs అండ్ BHAs. ఇది కనీసం 3 నుంచి 4 రోజుల వరకు ఆపాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఒక కామింగ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడుకుంటూ ఉండాలి. అండ్ టు అవాయిడ్ ఎనీ అదర్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఫర్ ద నెక్స్ట్ 3 to 4 days. ఈ లేజర్ గ్రే హెయిర్, వైట్ హెయిర్ని కూడా ట్రీట్ చేయగలదా? Laser cannot treat grey and white hair ఎందుకంటే the laser works by because the pigment in the hairలో ఉన్న పిగ్మెంట్ లేజర్ అబ్జార్బ్ చేసుకొని అప్పుడు పని చేస్తుంది. పిగ్మెంట్ లేని హెయిర్కి, దట్ ఈస్ గ్రే హెయిర్కి, వైట్ హెయిర్కి లేజర్ పనిచేయదు. దేర్ ఆర్ అదర్ ట్రీట్మెంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ గ్రే ఆర్ వైట్ హెయిర్. 1-2 వెంట్రుకలు పెరుగుతాయి, ఎస్పెషల్లీ చిన్న ఏరియాలో కొంతమందికి. అలాంటి వాళ్ళు కూడా ఈ లేజర్ చేయించుకోవచ్చా? ఎస్, సింగిల్ హెయిర్ని కూడా లేజర్ ట్రీట్ చేయొచ్చు. 1 or 2 స్పార్స్ హెయిర్ ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు కూడా వీ కెన్ ట్రీట్ దట్ విత్ లేజర్ హెయిర్ రిడక్షన్. ఇందులో రిజల్ట్స్ ఎప్పటి నుండి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? యూజువల్గా మనకి సెకండ్ సెషన్ తర్వాత నుంచి కంటికి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అంటే మొత్తం థిన్ అయిపోవడం అండ్ అసలు కనిపించకపోవడం అన్నది ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఏరియా టు ఏరియా, లైక్ వి డిస్కస్డ్. 5th సెషన్ 6th సెషన్ తర్వాత నుంచి కనిపిస్తుంది. బట్ ఇనిషియల్లీ ఇంప్రూవ్మెంట్ అన్నది బాగా కొంచెం తగ్గుతున్నట్టు మనకి సెకండ్ సెషన్ నుంచి యూజువల్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఫర్ నార్మల్ పీపుల్. లేదు హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లేదంటే బాగా థిక్గా డెన్స్గా ఉన్న వాళ్ళకి ఇట్ మైట్ టేక్ అ లిటిల్ లాంగర్.